రాజకీయాల్లో కొత్త శక్తిగా బీసీవై 2029 దిశగా బోడే రామచంద్ర యాదవ్ ప్రస్థానం. ఏపీ పాలిటిక్స్ లో బోడే భూకంపం. పొంగనూరు నుంచి రాష్ట్ర వ్యాప్త విస్తరణ. 2029లో ప్రధాన పార్టీల పునాదులు కదలటం ఖాయమా? బీసీ సామాజిక వర్గం బోడే వైపే మొగ్గు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. గతంలో పొంగనూరు నియోజకవర్గం నుంచి అసాధారణ పోరాట పటిమ కనపరిచిన బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని భారత చైతన్య యువజన పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. నాటి ఎన్నికలప్పుడు పొంగనూరులో కూటమి ప్రభుత్వం గట్టిగా ఉన్నప్పటికీ రామచంద్ర యాదవ్ ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించడం కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇప్పుడు పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి వరకు వేగంగా విస్తరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పల్లెపల్లెన వినిపిస్తున్న ఒకే ఒక నినాదం, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బోడే ఉంటారు అని. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఆయన పట్ల ప్రజల్లో ఏర్పడిన నమ్మకం. ముఖ్యంగా రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన స్పందించే తీరు, పేదవారి భూములను ఎవరైనా బలవంతంగా లాక్కుంటే వెనకడుగు వేయకుండా పోరాడే ఆయన మనస్తత్వం రామచంద్ర యాదవ్ను ఒక ప్రత్యేకమైన బ్రాండ్గా నిలబెట్టాయి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించే నాయకుడిగా ఆయన గడించిన గుర్తింపు ప్రస్తుతం బీసీ సామాజిక వర్గాల్లో ఒక కొత్త ఆశను రేకెత్తిస్తుంది. రాజకీయ సాధికారత కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ముందు పెట్టిన 5 ప్రధాన డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ డిమాండ్ల సాధన కోసం మంగళగిరిలో 4 రోజుల పాటు అన్న పానీయాలు మానేసి చేపట్టిన నిరాహార దీక్ష రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఒక నాయకుడు బీసీ సామాజిక వర్గం హక్కుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం చూసి బీసీ వర్గాలన్నీ ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ వైపే ఉన్నాయనే చర్చ మొదలైంది. ఈ దీక్ష ప్రభావం ఎంతగా ఉందంటే, ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందనే భయంతో రకరకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రాబోయే 2029 ఎన్నికల నాటికి బీసీవై పార్టీ ప్రభావం ఊహించని స్థాయికి ఉండబోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ మధ్యనే చీలి ఉన్న బీసీ ఓటు బ్యాంకును బీసీవై పార్టీ తన వైపు తిప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీసీ ఓటు బ్యాంకు భారీగా చీలితే అది ప్రధాన పార్టీల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మెజారిటీ పార్టీల ఓటు బ్యాంకుకు పెద్ద ఎత్తున గండిపడే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వేగంగా బలోపేతం అవుతున్న పార్టీ నిర్మాణం, రామచంద్ర యాదవ్ పోరాట పటిమను చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా అవతరించడం ఖాయమని స్పష్టమవుతోంది.